హలో అండి అందరికీ వెల్కమ్ టు విశ్వ టారోట్. నేను ఈరోజు ఒక రెమెడీ చెప్పడానికని ఈ వీడియో చేస్తున్నాను. ఏంటి అంటే రేపు శని త్రయోదశి. రేపు జనవరి 31, 2026 రోజున శనివారం రోజున త్రయోదశి వస్తుంది. సో దాన్ని శని త్రయోదశి అంటారు. సో ఈ రోజున ఏంటి అంటే చాలామంది ఆర్థిక సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో, ఇంకా చాలా ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ చాలా బాధపడుతుంటారు. మానసిక వేదన అనేది బాగా ఉంటుంది కొంతమందికి. సో దాని నుంచి విముక్తి చెందాలంటే ఏంటంటే శనిదేవుణ్ణి ప్రార్థించాలి. శనిదేవుడు ఏంటి అంటే మనం పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల అనుగుణంగా ఈ జన్మలో కర్మ ఇస్తుంటాడనమాట. సో ఆయన ఆయన బాధల నుంచి విముక్తి కలగాలి అంటే మనం కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు ఈ శని త్రయోదశి రోజున చేస్తే గనక చాలా తొందరగా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఏం చేయాలి ఈ శని త్రయోదశి రోజున అంటేనే నార్మల్గా గుడికి వెళ్ళండి. అక్కడ నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాలలో శనిదేవుడికి నల్ల వస్త్రము, కొబ్బరికాయ, ఇంకా నల్ల నల్ల నువ్వులు దానం ఇవ్వండి. అలాగే నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. కొబ్బరికాయ కొట్టి బెల్లం నైవేద్యంగా పెట్టి ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఓం శం శనీశ్వరాయ నమః అని మంత్రాన్ని జపించండి. రేపు రోజంతా కూడా ఏం నాన్ వెజ్ అంటే మాంసాహారం ఏమీ తినకుండా రోజంతా కూడా ఓం శం శనశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. మీకు త్వరగా ఈ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. దీంతో పాటు ఏం చేయాలంటే రేపు నల్ల చీమలు ఉంటాయి కదా, ఆ నల్ల చీమలకి మీ తాహతకి తగ్గట్టుగా పావు కిలో, అరకిలో అండ్ కిలో చక్కెర కానీ బెల్లం కానీ ఆ చీమలకి పెట్టండి. దాంతోపాటు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మన చుట్టూ కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, ఒంట్లో ఓపిక లేకుండా ఉన్న ముసలి వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఏదో ఒక రకంగా సహాయం చేయండి. మీ తహాతకి తగ్గట్టుగా మీరు ఎంత చేయగలిగితే అంత. చిన్నపిల్లలకు కానీ, పేదవాళ్ళకి కానీ, ముసలి వాళ్ళకి కానీ మీరు ఏది ఇవ్వగలిగితే అది ఇవ్వండి. మీరు ఇంకా మంచి స్థాయిలో ఉన్నారనుకోండి, అనాథాశ్రమాలకు కానీ, లేదంటే వృద్ధాశ్రమాలకు కానీ ఇలాంటివి ఏదో ఒకటి ఇవ్వండి. బియ్యం కానీ అలాంటివన్నీ ఇచ్చి, బట్టలు కానీ అలాంటివి ఇచ్చి మీరు ఇస్తే గనక శనిదేవుడు త్వరగా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఇలా మీన్స్ సహాయం కోరే స్థితిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం వల్ల ఏంటంటే శనిదేవుడు త్వరగా అనుగ్రహిస్తాడు. సో ఇలాంటి పరిహారాలు రేపు చేసుకోండి. మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే మీరు పడుతున్న బాధల నుంచి కూడా త్వరగా విముక్తులవుతారు. దీంతోపాటు ఇంకా చేయగలిగితే ఏంటంటే ఏదైనా నీటి ప్రవాహం ఒడ్డుకు వెళ్ళండి. కాలువ కానీ, చెరువు కానీ, ఇంకా సముద్రము, నది ఇలా ఉంటాయి కదా, అంటే పారే నీరు అనమాట. అక్కడికి ఒడ్డుకు వెళ్ళి పుట్టమన్నుతో కానీ లేదంటే బంకమన్నుతో కానీ శివలింగాన్ని చేసుకోండి. శివలింగాన్ని చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు ప్రజెంట్ ఏదైతే బాధ ఉందో, మీరు భరించలేని బాధ ఏదైతే ఉందో ఆ బాధని ఆ శివలింగానికి చెప్పుకోండి. 108 సార్లు ఓం నమః శివాయ అని జపం చేసుకోండి. చేసుకున్న తర్వాత కాసేపు మెడిటేషన్ చేసుకొని ఆ శివలింగాన్ని ఆ పారే నీటి ప్రవాహంలో వదిలేసేయండి. సో మీకు ఇమ్మీడియట్గా ఎంతో కొంత విపశమనం కలుగుతుంది. అండ్ తర్వాత కూడా మెల్లమెల్లగా మీ లైఫ్లో చేంజెస్ అనేవి జరుగుతాయి. మీకు ఆ శనిదేవుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. సో ఈ పరిహారాలు చేసుకొని మీరు పడుతున్న బాధల నుంచి విముక్తులు అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆ శనిదేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహం ఇస్తాడు. మీకు తోచిన సహాయం మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తోచిన సహాయం చేయండి. ఎవరైతే సహాయాన్ని అర్థిస్తున్నారో వాళ్ళకి సహాయం చేయండి. అదే మీరు చేయగలిగే పెద్ద పరిహారం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశ్వ టారోట్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పరిహారాలు చేసుకొని హ్యాపీగా ఉండండి. ఓకే, బాయ్.